హాయ్ వెల్కమ్ టు హైడ్ టీవీ. మహిళలకే కాదు మగవారికి కూడా గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా కాలేజీ ఆఫ్ ఫార్మసీ పరిశోధనలో తేలినటువంటి విషయం ఏమిటంటే స్త్రీలకే కాదు గర్భ నిరోధక మాత్రలను పురుషులకు కూడా కనిపెట్టే పనిలో ఉన్నారు. మొదటి దశలో పూర్తి కాగా ప్రయోగాత్మకంగా దీన్ని జంతువులపై మొదట ప్రయోగించినప్పటికీ అది సక్సెస్ఫుల్ అయిందని తెలిసిన తర్వాత, మంచి ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధకులు వెల్లడించిన తర్వాత వైసిటీ అనే ట్యూబ్లెట్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేయకుండా స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించడంలోనూ లేదంటే పూర్తిగా నిరోధించి వారు తమ భాగస్వామ్యంతో పాల్గొనేటప్పుడు ఆ స్పెర్మ్ రిలీజ్ కాకుండా గర్భానికి దారితీసే పరిస్థితులు పూర్తిగా నిర్మూలించబడి జరిగినటువంటి టెస్ట్లో మొదటి దశలో 16 మంది ఆరోగ్యవంతమైనటువంటి పురుషులపై నిర్వహించగా అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ మాత్రలను ఇంకా కూడా ట్రయల్ వర్షన్స్లోనే ఉన్నాయని చెప్తున్నారు. YCT 529 అని పిలువబడే ఈ నోటితో తీసుకునే గర్భనిరోధక ట్యాబ్లెట్స్ను న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో యువర్ చాయిస్ థెరప్యూటిక్ సహకారంతో ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ హార్మోన్ రహితంగా చెప్పబడే అంటే క్వాంటిటీని తగ్గిస్తుందా, పూర్తిగా కంట్రోల్ చేస్తుందా, అస్సలు రిలీజ్ కాకుండా చేస్తుందా అనేది మాత్రం వీళ్ళు ఇక్కడ చెప్పలేదు. కానీ మగవారిలో కూడా ఇప్పటి వరకు యూజ్ చేసే సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో కాండమ్స్ లాంటివి కానీ XYZవి అవి యూజ్ చేయకుండా ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మాత్రం ఎలా అయితే స్త్రీలలో గర్భనిరోధక టాబ్లెట్స్ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదో అలాగే 16 మంది పైన ప్రయోగించారంట, అది పనిచేసింది. బట్ దాన్ని ఎలా టెస్ట్ చేశారో కూడా చెప్పలేదు వీళ్ళు ఇక్కడ. మొత్తానికి విచిత్రమైనవి కనిపెడుతున్నారు. ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటే నిజంగా వాటిని రిలీజ్ చేయండి చచ్చిపోతున్నాం అనేసి కొంతమంది మగవారు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు హ్యాపీగా. ఏదేమైనప్పటికీ కూడా ఇది మానవ శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అసలు దీని కథ పని ఏంటనేది పూర్తిగా దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి రిలీజ్ చేస్తే తప్ప అర్థం కాదు. మనిషికి ఎంత ప్రమాదమో